హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మరి మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే తెలంగాణలో ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. సో మరి అదేంటంటే మార్చి నెలకి సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు వస్తాయి, అసలు స్టేటస్ అప్డేట్ అయిందా లేదా అనే వివరాలు అయితే నేను ఈ వీడియోలో చివరి వరకు అయితే చెప్తాను. సో ఈ కంటెంట్ కనుక మీకు కావాలనుకుంటే వీడియోని అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. సో అప్పుడే మీకు వీడియోలో ఉన్న మ్యాటర్ ఏంటి, కంటెంట్ ఏంటి అనేది అర్థమవుతుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. సో ఇక్కడ చాలామంది అడుగుతున్నట్లుగా మార్చి నెల పెన్షన్లు ఇంకా అప్డేట్ కాలేదు. సో మార్చి నెలకి సంబంధించిన పెన్షన్స్ అనేవి ఇంకా అప్డేట్ కాలేదు. కానీ అధికారులు చెప్తున్న సమాచారం ప్రకారం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఎప్పుడు ఏ డేట్కి వస్తాయి, ఏ డేట్కి అప్డేట్ అవుతాయి అంటే మార్చి నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్స్ 20వ తేదీ నుంచి 25వ తేదీలోపు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ గడువులోనే పెన్షన్ అయితే అందుతుంది. సో మనకి డేట్స్ అనేది 20 నుండి 25 లోపు అయితే బ్యాంక్ అకౌంట్స్ ఎవరైతే కలిగి ఉన్నారో సో వారికి డైరెక్ట్ వారి ఖాతాలో అయితే జమ అవ్వబోతుంది. అలాగే మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వారి పరిస్థితి ఏంటిదని చాలామంది అడగవచ్చు. సో ఇక పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్ తీసుకునే వారికి మాత్రం బ్యాంకు ఖాతా ఉన్న వారికంటే 1, 2, 3 రోజుల లేట్ అయితే అవుతుంది. సో 2-3 రోజులు అటు ఇటు అవుతాయి. సో ఆలస్యం అవ్వడం వలన మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఆలస్యం అనేది కంపల్సరీగా అవుతుంది. సో ఎలాంటి ఆందోళన కంగారు అవసరం లేదు. పెన్షన్ స్టేటస్ అప్డేట్ అయిన వెంటనే నేను మీకు మళ్ళీ వీడియో అయితే చేస్తాను. అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే సో చాలామంది పెన్షన్ పెంపు గురించి అడుగుతున్నారు. సో ఇక అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పెన్షన్ పెంపు ఇంకెప్పుడు అని చాలామంది అయితే అడుగుతున్నారు. సో దానిపై ఇంకా పూర్తి క్లారిటీ అనేది ఇంకా రాలేదు. సో ఇంకా 1 to 3 months పట్టే అవకాశం అయితే ఉంది. సో అప్పటి వరకు మనం ఇంకేం చెప్పలేం. సో ఇక ఈ మార్చి నెలకి సంబంధించిన పెన్షన్స్ అయితే నేను చెప్పిన డేట్స్ లోపు అయితే వస్తాయి. సో మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ వారికి కాస్త లేట్ అవ్వచ్చు అంతే. సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి అప్డేట్స్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను, మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.